मतलब क्या देगा సువార్త కోసం వెళుతున్న క్రైస్తవులు, ముస్లిం సహోదరుల మసీదులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఈ ఇద్దరే. ఉత్తరప్రదేశ్లో సంభాల్లో జామా మసీద్ దగ్గర 4 ముస్లిం యువకులను కాల్చి చంపిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు మరో విషయం కూడా తెలియాలి. నిన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు, సూరంపాలెం గ్రామాలకు సంబంధించిన జీవము గల దేవుని సంఘానికి కాపర్లుగా ఉన్న 2 సేవకుల్ని, ఒక 13 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా పరిధిలో కుంట మున్సిపాలిటీ టౌన్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. రాత్రంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ దైవజనులు, విశ్వాసులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వీళ్ళు సువార్త పరిచర్య కోసం వెళ్ళిన ఆ ప్రాంతంలో వీళ్ళ వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఆధార్ కార్డులు తీసుకొని రాత్రంతా వీళ్ళని జైల్లో ఉంచారు, స్టేషన్లో ఉంచారు. ఈ 2 విషయాల గురించి మీకు సమయం ఉంటే నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ముస్లింల మసీదులు, క్రైస్తవ సహోదరుల సువార్త వాహనాలు, సువార్త ప్రకటించడానికి ధైర్యం చేసి బయటకు వస్తున్నటువంటి క్రైస్తవులు, వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, హిందుత్వానికి సంబంధించినటువంటి నాయకులు. చక్కగా చర్చ్ కట్టుకొని చర్చిలో కూర్చొని అక్కడికి వచ్చే 4 దేవుని మాటలు చెప్పి కానుకలు తీసుకొని ప్రార్థనా మందిరంలోనే వాళ్ళ జీవితాన్ని వెళ్ళబోసే వాళ్ళకి ఏ సమస్య లేదు ప్రస్తుతానికి. అందుకే చాలామంది పాస్టర్స్ తెలివిగా ఫంక్షన్ హాల్స్ లాంటి మందిరాలు కట్టుకొని అన్ని సౌకర్యాలు ఆ చర్చిలోనే ఏర్పాటు చేసుకొని కొత్త వారు ఎవరికి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేకుండా వేరే వేరే సంఘాలకు వెళుతున్న వారిని అట్రాక్ట్ చేసి వస్తున్నటువంటి వారు ఇస్తున్నటువంటి కానుకల ద్వారా సుఖంగా బ్రతుకుతున్నారు చాలామంది. ఈ మాట నిష్ఠూరంగా అనిపించినా ఇదే నిజం. బయటకు వెళితే కొడుతున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన నమ్మండి అని చెప్పి ఆయన శిలువ యాగం గురించి ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వెళుతుంటే వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు, వాళ్ళ వాహనాలను బద్దలు కొడుతున్నారు, వాళ్ళని జైళ్లలో పెడుతున్నారు, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడుతున్నారు, జుట్టు పట్టుకొని లాగుతున్నారు, కొంగులు పట్టుకొని లాగుతున్నారు. ఇదంతా ఎందుకు? మనం సంఘం దగ్గరికి వెళితే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోమని అన్ని జనుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు. అదే సంఘాన్ని మనమే మన దగ్గరికి పిలుచుకుంటే ఎవడు మనల్ని కొట్టాడు కదా అన్న థియరీలోకి వచ్చేసారు పాస్టర్స్. సో వీళ్ళేం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సతీష్ అన్న కావచ్చు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు, జాన్ వెస్లీ గారు కావచ్చు, హోసన్న మినిస్ట్రీస్ అబ్రహాం గారు కావచ్చు, పెంతెకోస్తు సంఘాలు కావచ్చు, లేకపోతే అనిల్ గారు కావచ్చు, వీళ్ళైతే సువార్త పరిచర్యకు వెళ్ళరు కదా. వీరి సువార్తకు వెళ్తారా కరపత్రాలు తీసుకొని? దేవుడు అంటే ఎవరో తెలియని ప్రాంతాలలోనికి వెళ్ళి నిలవబడి, రోడ్డు మీద నిలవబడి వీళ్ళు వాక్యం చెప్తారా? ఇంటింటికి వీళ్ళు కరపత్రాలు పంచుతారా? యేసుక్రీస్తు ప్రభు గురించి వీళ్ళు మాట్లాడతారా? లేదు కదా. ఒకవేళ వీళ్ళు మాట్లాడడానికి ఏదైనా బహిరంగ సభ పెట్టడానికి వచ్చినా పక్కన కనీసం 20 నుంచి 50 మంది బౌన్సర్లు ఉంటారు. నడుచుకుంటూ వెళుతుంటేనే ముఖ్యమంత్రికి తాళ్లు పట్టినట్లుగా జనాల మీద పడకుండా తాడులు పడతారు. వ్యాన్లు ఉంటాయి చక్కగా. ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు అదే గ్రౌండ్లో 15 కోట్లు 20 కోట్లతో కొనుక్కున్న వ్యాన్లు, ఆ వ్యాన్లోంచి తెగి చెమట పట్టకుండా స్టేజ్ మీదకి వచ్చి దేవుని ప్రేమ గురించి అద్భుతంగా ప్రకటించి ఈ దేన సేవకులు వచ్చి ఆ కానుక తీసుకుని ఎంత ఖర్చు అయిందో చెప్పి
చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు, వీళ్ళకే ఇబ్బంది లేదు. సమస్య అంతా ఎక్కడొస్తుంది అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఆ మాటను పట్టుకొని ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలను వదిలిపెట్టి, కులం చేత వెలివేయబడి, కుటుంబం చేత దూషించబడుతూ, బంధువుల మధ్య కూడా విలువ లేకుండా 24 గంటలు ఏవో కొన్ని పాంప్లెట్స్ పట్టుకొని, కొత్త బైబిల్ పట్టుకొని, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన్ని నమ్మండి, ఆయన పాపం నుండి విడిపిస్తాడు, ఆయన నరకం నుండి విడిపిస్తాడు, ఆయన నీ కోసం నా కోసం మరణించాడు, ఆయన మనల్ని మరణం నుండి తిరిగి లేపుతాడు, ఆయన మాటే మనకు పరలోకం అనుగ్రహిస్తుంది అని చెప్పి, ఆయనే లోకరక్షకుడు అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి పిచ్చి సేవకులు ఉన్నారే దైవజనులు, వాళ్ళనే పట్టుకొని కొడుతున్నారు. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. వీళ్ళు సేవని చక్కగా వ్యాపారంగా మార్చుకొని కోట్లు సంపాదిస్తున్న దేన సేవకులు ఒక పక్కన కనపడుతుంటే కూడా వీళ్ళకి అర్థం కావట్లా. ఇంకా సువార్త అనుకుంటూ వెళ్ళి జైళ్లలో పడుతున్నారు. ఎంతమంది సేవకులండి వాళ్ళ భారతదేశంలో జైళ్లలో మగ్గిపోతుంది. ఎంతమంది పాస్టర్స్ ని గ్యాంగ్స్టర్ కేసుల కింద అరెస్ట్ చేశారో తెలుసా? ఎంతమంది పాస్టర్స్ మతోన్మాదుల చేతుల్లో పొడవబడ్డారో, కాల్చబడ్డారో తెలుసా? ఎంతమంది పాస్టర్స్ కాళ్ళు చేతులు మతోన్మాదులు విరగ్గొట్టారో తెలుసా? ఎంతమందిని నడి రోడ్ల మీద అవమానించారో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో అయితే పాస్టర్స్ కి గుండు గీకి సున్నబొట్లు పెట్టి ఊరేగించిన సంఘటనలు కూడా జరిగాయి. ఎక్కడో ఏ ఉత్తరప్రదేశ్లోనో కాదు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినా దేవుడే చూసుకుంటాడు. మనది ప్రజాస్వామ్య దేశం, మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనం మాట్లాడదామని మేమంటున్నాం. లేదు, మనం ఏమీ మాట్లాడకూడదు, నోరు తెరిచి మనం హక్కుల గురించి అడగకూడదు. అందరూ వేరు, మనం వేరు, మనల్ని దేవుడే చూసుకుంటాడు. ఎవరైనా ఒకవేళ మీ జోలికి వస్తే అది మీ అదృష్టం. ఎవరైనా మిమ్మల్ని కొట్టకుండా మీ మందిరం ముందు నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల్లో తన్నులు తినండి, మీరు మరీ ధన్యులు, మీరు అలా తన్నులు తింటేనే పరలోకానికి వెళ్తారు, హక్కుల గురించి మాట్లాడకూడదు అని బోధిస్తున్నారు ప్రార్థనా మందిరాల్లో. మీ అందరికీ వందనాలు. రెండవది, ముస్లిం సహోదరుల మసీదులు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, 450 సంవత్సరాల క్రితం సంభాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్లో 450 సంవత్సరాల క్రితం జామా మసీద్ ఉండే స్థలంలో కృష్ణుడి ఆలయమో రాముడి ఆలయమో ఉండేదట. 450 ఏళ్ల క్రితం. ఆ కాలంలో వచ్చిన ముస్లిం నవాబులు అక్కడ గుడిని పడగొట్టి మసీదు కట్టారట. ఇప్పుడు 450 ఏళ్ళైన తరువాత బీజేపీకి సంబంధించిన ఒక లాయరు అక్కడ ఉండే కోర్టులో కేసు వేశాడు. ఆ జిల్లా మ్యాజిస్ట్రేట్ ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, అక్కడుండే ప్రజాప్రతినిధుల్ని, రెవెన్యూ వ్యవస్థని, జామా మసీదుకి సంబంధించినటువంటి కమిటీని అందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ, అది ఒకప్పటి మా గుడి, అక్కడ ముస్లింలు మసీదు కట్టారు, అక్కడ సర్వే చేయమని చెప్పి చాలా తెలివిగా ఇతను కోర్టును అప్రోచ్ అయ్యాడు. సేమ్ ఇలాంటి ప్రాసెస్సే కాశీలో, మధురలో ఉండే మసీదుల దగ్గర కూడా జరిగింది. ఆ కాశీ, మధురకి సంబంధించిన మసీదుల విషయంలో కేసు వేసిన వాడే ఉత్తరప్రదేశ్లో విష్ణు శర్మ, అతనే ఈ కేసు కూడా వేయడం జరిగింది. కోర్టు సర్వేకి ఆదేశించింది. ఇప్పుడు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మనకి 1991లో ప్రార్థనా మందిరాల చట్టం ఒకటి ఉంది. అంటే 1991లో కట్టబడినటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, గుడులు కావచ్చు, ఏ కారణం చేత వాటిని పడగొట్టడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టంలో కేవలం అప్పటికే గొడవ జరుగుతున్న బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి ఆ ఒక్క విషయం మినహాయించారు. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా పక్కకు నెట్టి అక్కడ సర్వే చేయండి, మీరు వెళ్ళి హిందువుల గుడులకు సంబంధించిన అవశేషాలు ఏమన్నా మసీదులో దొరుకుతాయేమోనని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం, ఆగమేఘాల మీద పోలీసులు సర్వే చేయడానికి మసీద్ దగ్గరికి రావడం. ఇక సర్వే అంటే ఏంటి? ఏదో ఒకటి చెప్పి అక్కడ ఇది ఒకప్పుడు గుడికి సంబంధించిన అవశేషం ఉందని ఒక్క రిపోర్ట్ ఇచ్చినా చాలు, ఇక ఆ మసీదుని పడగొట్టాలి, అక్కడ గుడి కట్టాలి. నాకు తెలియక అడుగుతున్నా, 450 సంవత్సరాల క్రితం అక్కడ గుడి ఉంది అని అంటున్నారు. మీరు చూసారా? మీరు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? లేరు. ఒకవేళ అది మీ అనుమానమే అనుకోండి, 450 సంవత్సరాల క్రితం అక్కడ గుడి ఉండేది అన్నది మీ అనుమానమే అనుకోండి. ఈ 450 సంవత్సరాల కాలం గడ్డి బీగుతున్నారా ఇళ్ల ముందు? ఇలా అనకూడదు, నన్ను క్షమించండి. మరి ఏం చేస్తున్నారు మీరు? 450 ఏళ్ళు ఏం చేశారు మీరు?
అంటే 4 తరాలు దాటి 5వ తరం కూడా అయిపోతున్న ఈ సమయంలో మీకు అది గుడని, అక్కడ మసీదు కట్టారని, ఒకప్పుడు అది రామాలయమో కృష్ణాలయం అని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? కాశీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మధుర ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంత జరుగుతుంటే అక్కడ ఉండే ముస్లిం కుర్రాళ్ళు మొత్తం కూడా తిరగబడ్డారు. క్రైస్తవుల్లాగా ఉండరులేండి ముస్లిం కుర్రాళ్ళు. వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ముస్లిం సహోదరులకి మసీదుల జోలికి వస్తే చావడమా చంపడమా అన్నంత కూడా తెగిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దేవుని కోసం చనిపోవటం కూడా గొప్ప అదృష్టం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళదొక భావజాలం, మనదొక భావజాలం లేండి. ముస్లిం కుర్రాళ్ళందరూ అడ్డు తిరిగారు. మసీదును కోల్చాలి అనుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. యోగి ఆదిత్యనాథ్ ఈ కథంతటికి వెనుకున్నాడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. ఇదంతా కోర్టును మధ్యలో పెట్టుకొని మసీదును కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చారిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని కాపాడుకోవాలని ఎదురు తిరిగితే పోలీసులు కాల్పులు జరిపారు. వాళ్ళకి కావాల్సింది అదే కదా. యోగి ఆదిత్యనాథ్కి ఏం కావాలి? హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగాలి. కాల్పులు జరిపారు. 4 ముస్లిం కుర్రాళ్ళు చచ్చిపోయారు. 30 మంది పోలీసులకి గాయాలయ్యాయి. 4 చచ్చిపోయింది పెద్ద విషయం కాదులేండి. 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఇది పెద్ద విషయం. మరి హైదరాబాద్ లో ఉండి అసదుద్దీన్ ఓవైసీ గారు ముస్లింల జోలికి వస్తే ఒక్కొక్కరిని నరికేస్తా పొడి చేస్తా అంటాడు, కానీ పాత బస్తీని దాటి ముందుకు అడుగు పెట్టాడు ఆయన. నేను బాగా దేవుని సేవలోనికి రాకముందు సినిమాలు చూసేవాడిని బాగా. ఆ టైంలో నేను ఒక సినిమా చూశాను. 2 ఊర్లు, 2 ఊర్లకి 2 పెద్దలు. ఆ 2 ఊర్లకి ఒక ఊరంటే ఒక ఊరికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఎప్పుడు చూసినా కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళని వీళ్ళు పొడుచుకుంటూ ఉంటారు. ఆ ఊరు పెద్ద, ఈ ఊరు పెద్ద, వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు ఆ ఊరోళ్ళు. అసలు ఏంటి గొడవలు అని తెలుసుకోవడానికి ఒకడు వస్తాడు అక్కడికి. చివరికి తెలిసేది ఏంటంటే ఆ ఊరు పెద్దలిద్దరూ కూడా స్నేహితులే, ఆ ఊరు పెద్దలిద్దరూ బంధువులే. ఈ ఊరు జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళను తల్లబాలు కొట్టించుకుంటా తెర వెనక వీళ్ళు కథ నడుపుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఊరు పెద్దలు. జనాల ముందు మాత్రం ఊరు కోసమే బ్రతుకుతున్నామని నటిస్తారు. ఇదిగో అచ్చం ఇలాంటి పరిస్థితి ఉంది వాళ్ళ భారతీయ జనతా పార్టీది, ఎంఐఎంది. ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ, ఇంకొక వైపు నరేంద్ర మోడీ. ముస్లింల జోలికి వస్తే తలలు నరుకుతాం అంటాడు అసదుద్దీన్ ఓవైసీ, కానీ కనీసం కాలు దాటి బయటికి పెట్టాడు ఆయన. హిందువుల జోలికి వస్తే ప్రాణాలు తీస్తాం అంటాడు నరేంద్ర మోడీ గారు, కానీ బయటకు వచ్చి కనీసం ఒక్క మాట కూడా హిందువుల కోసం చేసేది ఏమీ ఉండదు ఆయన. మసీదులు కూలగొట్టడం, మందిరాలు కూలగొట్టడం, క్రైస్తవుల మీద ముస్లింల మీద పెద్ద ఎత్తున దాడులు చేయడం తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు దేశం కోసం కానీ హిందువుల కోసం కానీ ఎప్పటి వరకు చేసింది ఏమీ లేదు అన్నది ఏ మాత్రం కూడా వివాదం లేనటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుల్ని ముస్లింస్ ని మేల్కొల్పడం కోసం, క్రైస్తవుల్ని ముస్లింస్ ని ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం మేము. క్రైస్తవ, ముస్లిం, దళిత ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో అది దేవునికే తెలియాలి. ఇందులో ఎన్ని మాటలు పడుతున్నామో, ఎన్ని రకాల బెదిరింపులకు మేము గురవుతున్నామో దేవునికి తెలియాలి. కానీ ఇంట్లో నుంచి కనీసం కాలు బయట పెట్టి మద్దతు తెలియజేయడానికి రావాలి అన్న ఆలోచన క్రైస్తవులకి ఉండట్లేదు. ముస్లిం సహోదరులకు సంబంధించినటువంటి నాయకులు కూడా మనం కూడా చేయగలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళదామన్న ఆలోచన వారికి ఉండట్లేదు. నల్గొండలో సభ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంతో మంది ముస్లిం పెద్దలు అక్కడికి వచ్చారు. నేను బ్రదర్ షఫీ గారిని రమ్మని ఇన్వైట్ చేశాను, సిరాజ్ గారిని రమ్మని ఇన్వైట్ చేశాను. వారి కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర లేకపోవడం వలన థంబ్నైల్స్ లో వాళ్ళ ఫోటోలు వేసి హృదయపూర్వకంగా వారికి ఆహ్వానం తెలియజేశాను. కానీ వాళ్ళు కనీసం స్పందించలా, వాళ్ళు రాలే. ఇవాళ సంఘం ఎటుపోతే ఎవడికి కావాలి, సమాజం ఏమైపోతే ఎవడికి కావాలి? మాకొక పేరు కావాలి, మాకు కొంత డబ్బు కావాలి, మాకు పబ్లిసిటీ కావాలి, మాకు ఫాలోవర్స్ ఉండాలి, మమ్మల్ని నాయకులుగా గుర్తించాలి. తద్వారా మా పిల్లలు, మా కుటుంబానికంటూ సమాజంలో ఒక శ్రేష్టమైన స్థానం కావాలి. ఎవరెడపోతే మాకెందుకు? మేం బాగుంటే చాలు కదా. మమ్మల్ని అనాలి, ఓ అజయ్ బాబు ఓ పెద్ద లీడర్ అండి అని అనాలి, ఓ షఫీ గారు పెద్ద లీడర్ అండి అనాలి, సిరాజ్ గారు పెద్ద లీడర్ అండి అనాలి. కానీ క్రైస్తవులు ఎటుపోయినా అజయ్ బాబుకు పట్టదు, ముస్లింస్ ఏమైపోయినా షఫీ గారికి పట్టదు. ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇవి వాస్తవాలు, దయచేసి గమనించండి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా,
మీరు పంపించే 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. నేను నాలాగే ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే కమిట్మెంట్ ఉండే వ్యక్తుల సాహసంతో ఈ పని చేస్తున్నాను. ఇవాళ చర్చి దగ్గరికి వెళ్ళి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒక చోట కూర్చుంటే పోలీసులు చుట్టూ నిలవబడ్డారు. వచ్చి నల్గొండలో పోలీసులు వచ్చి లోపల కూర్చున్నారు. నేను ఒక చర్చ్ పాస్టర్ని, మీకు పదే పదే చెప్పాను. నేను ఒక లాయర్ని కూడా. నేను ఎలా మాట్లాడతానో మీకు తెలుసు, నా మాట తీరు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇదే కాన్సన్ట్రేషన్ నేను సంఘం మీద పెట్టుంటే, ఇదే కాన్సన్ట్రేషన్ నేను సువార్త పరిచర్య మీద పెట్టుంటే ఎంతమందిని దేవుని వైపుకి నడిపించేవాడిను కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. సమాజం కోసం కొట్లాడుతున్నాను మొదటి నుంచి. ఎంతో మంది దైవజనులు దేవుని సేవలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతో మంది అమాయకులైన ముస్లిం సహోదరులు చనిపోతున్నారు. వీళ్ళ తరపున మాట్లాడే గొంతు లేదు అని నేను మాట్లాడుతుంటే నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, చాలా అవమానిస్తున్నారు కూడా. ఒకవైపు క్రైస్తవ సహోదరులు, మరొకవైపు ముస్లిం సహోదరులు కూడా నన్ను ఇంకా అనుమానంగానే చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన అదే సంఘటన, ఉత్తరప్రదేశ్లో జరిగిన అదే సంఘటన రేపు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా జరుగుతుంది. ఆ రోజు కూడా ఎవ్వడు ముందుకు రాడు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను, బతికున్న వాళ్ళనైతే లేపొచ్చు, లెగండ్రానైనా ప్రమాదం వస్తుందని. చచ్చిపోయిన శవాలను ఏమి లేపుతాం? చచ్చిపోయిన శవాలను లేపలేం కదా. ఏదో తినటానికి బతుకుతున్నట్లు, కాపురం చేయడానికి బతుకుతున్నట్లు, కూడబెట్టుకోవడానికి బతుకుతున్నట్లు ఉంది. కానీ అరే మనకి పిల్లలు ఉన్నారు, ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, రేపొద్దున వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన మళ్ళీ రేపు తెలంగాణలో జరిగితే, ఛత్తీస్గఢ్లో జరిగిన ఇదే సంఘటన ఆంధ్రాలో జరిగితే మన పరిస్థితి ఏంటన్న కనీస ఆలోచన లేదు. పుట్టినరోజు వేడుకలకి ముఖ్యమంత్రులను పిలిపించే పాస్టర్స్ ఒకవైపు పాస్టర్స్ అరెస్ట్ చేసి నరకం చూపెడుతుంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. దేవుని గురించి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి భక్తులు ఇవాళ పాస్టర్స్ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎటువైపుకు వెళ్తున్నామో ఆలోచించండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నా ఊపిరున్నంత వరకు దీన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను. సంఘ కాపరిగా ప్రార్థించడం నా బాధ్యత, సువార్త ప్రకటించడం నా బాధ్యత, సంఘాన్ని నడిపించడం నా బాధ్యత, సంఘాన్ని మేపడం, కాయటం నా బాధ్యత. అలాగే భారతీయ పౌరునిగా అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సింది కూడా నా బాధ్యతే. అందరికంటే ఎక్కువ ఈ బాధ్యత నా మీద ఉందని నేను నమ్ముతున్నాను. డిసెంబర్ నెల మొదటి వారంలో చలో హైదరాబాద్ కి పిలుపునిస్తున్నాను. నేను హైదరాబాద్ పట్టణంలో డిసెంబర్ నెలలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. ఆత్మీయ సమ్మేళనం, క్రైస్తవులు, ముస్లింలు, దళితులతో ఆత్మీయ సమ్మేళనం జరగబోతా ఉంది. తప్పనిసరిగా హైదరాబాద్ లో ఉండే ముస్లిం సహోదరులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే క్రైస్తవ సహోదరులు, దళిత సహోదరులు దానికోసం సిద్ధపడండి. అన్ని రకాలుగా మీ వంతు సహకారం నాకు కావాలి. మీరందరూ వ్యక్తిగతంగా, భౌతికంగా అక్కడికి కథలు రావాలి. రెండవది, మీ మేధస్సు, మీ తెలివి, మీ జ్ఞానం, మీ అధికారం మన జాతులను కాపాడుకోవడంలో ముందుకు రావాలి. అలాగే ఆర్థికమైనటువంటి మీ సహకారం, మీరు పంపించే ప్రతి రూపాయి కూడా చాలా అవసరం. ఇవాళ ఒక 1000 పంపేవాళ్ళు, 2000 పంపేవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఒక మీటింగ్ కండక్ట్ చేయండి, నేను ఒక 10,000 పంపిస్తాను. ఒక 100 మంది ముస్లింస్ని, క్రైస్తవుల్ని, దళితులను ఒక చోటకి చేర్చి జరుగుతున్న అన్యాయం గురించి ఈ బీజేపీ రాబందుల మధ్యలో వాళ్ళకి వివరించి చెప్పండి. నేను పంపిస్తాను, ఒక 50,000 రూపాయలు పంపిస్తాను మీకు. ఇవాళ తవ్వుకుంటూ పోతే కొండలైనా అయిపోతాయి అంటారు. ఒక వ్యక్తి ఎంతవరకు చేయగలడు? ఇతనికి ఏంటి అవసరం? బతకడం చేతకాక చేస్తున్నాడా, లేకపోతే మన సంఘాన్ని, మన సమాజాన్ని చూపెట్టి ఇతను బతుకుతున్నాడా, లేకపోతే అన్ని అవకాశాలు ఉండి కూడా ఇతను జాతి కోసం కొట్లాడుతున్నాడా అన్న కనీస ఆలోచన మీకు రాకపోతే ఎవడుగా పడతాడు మిమ్మల్ని? ఎవడు రక్షిస్తాడు మిమ్మల్ని? ఎవడండి మీకు అండగా నిలబడేది రేపొద్దున? ఇవాళ అయ్యో పాపం అనంటే పరిస్థితి మారిపోతుందా? ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని అయ్యో ఇలా జరిగిందా అని కామెంట్ పెడితే పరిస్థితి మారిపోతుందా? వాళ్ళ డబ్బున్నవాడు మాట్లాడేదే మాట, అధికారం ఉన్నవాడు మాట్లాడేదే మాట. వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. మేము ప్రాణాలకి తెగించి కొట్లాడుతుంటే మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర అధికారం లేదు,
మాకు ఆ సపోర్ట్ లేకుండా మేము ఎంతవరకు ముందుకు వెళ్ళగలం? మీరు ఎందుకు ఆలోచించరు ఈ విషయం గురించి? నన్ను అవమానించడానికి రూపాయి, ₹1/2 పంపిస్తారా? పావలా పంపిస్తారా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. మా జాతుల కోసం కొట్లాడుతున్నందుకు మీరు నాకు ఇచ్చే గౌరవం అది. ఛత్తీస్గఢ్ ప్రేమ్ సాగర్ గారు మీకు జ్ఞాపకం ఉండే ఉంటారు. క్రైస్తవుల పక్షాన పోరాడినప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సుమారు ₹50,000 కట్టి ఆయన్ని బెయిల్ మీద బయటకు తీసుకొని వచ్చాం. ఆయనతో ఈరోజు నేను మాట్లాడాను. కుంటా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన వెళుతున్నారు. మన వాళ్ళని విడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అలాగే సంభాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్ ముస్లిం కుర్రాళ్ల ప్రాణాలు తీసినటువంటి ఆ స్థలంలో ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు, వాతావరణం ఉంది. రాజకీయ నాయకులను నమ్ముకుంటే అడుగు కూడా ముందుకు వేయలేం. మతం పేరుతో బతుకుతున్నటువంటి పెద్దలను నమ్మినా మనం ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు తెలివి కలిగిన యువత ఈ విషయం గురించి ఆలోచించి, నా గురించి ఆలోచిస్తున్నా, నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నా, నా భార్య గురించి ఆలోచిస్తున్నా. మేము బాగుండాలి అంటే దేశం బాగుండాలి, సమాజం బాగుండాలని ఆలోచిస్తా ఉన్నా నేను. మీరు కూడా అలా ఆలోచించి ముందుకు రండి. ఏం చేయాలో చూద్దాం. చలో హైదరాబాద్కి పిలుపునిస్తా ఉన్నా. నన్ను వదిలిపెట్టుకుంటారో, నన్ను కాపాడుకుంటారో, నాకు అండగా నిలబడతారో, నన్ను అవమానిస్తారో మీరే నిర్ణయించుకోండి.